మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారని చెప్పడానికి చింతిస్తున్నాను. ఈ పనిలో నేను మీకు సహాయం చేయలేనని చెప్పడానికి చింతిస్తున్నాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ యామ్ సారీ టు సే థట్‌ను ఉపయోగిస్తాం. ఇలా చెప్పడానికి చింతిస్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ సారీ టు సే థట్‌ను ఉపయోగిస్తాం. నేరుగా బ్యాడ్ న్యూస్ చెప్పకుండా కొంచెం సాఫ్ట్ అండ్ పొలైట్ టోన్‌లో చెప్పడానికి ఐ యామ్ సారీ టు సే థట్‌ను ఉపయోగిస్తాం. మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారని చెప్పడానికి చింతిస్తున్నాను. ఐ యామ్ సారీ టు సే థట్ యూ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. ఐ యామ్ సారీ టు సే థట్ యూ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. ఈ పనిలో నేను మీకు సహాయం చేయలేనని చెప్పడానికి చింతిస్తున్నాను. ఐ యామ్ సారీ టు సే థట్ ఐ కెనాట్ హెల్ప్ యూ విత్ దిస్ టాస్క్. ఐ యామ్ సారీ టు సే థట్ ఐ కెనాట్ హెల్ప్ యూ విత్ దిస్ టాస్క్. మీ అభ్యర్థనను ఆమోదించలేమని చెప్పడానికి చింతిస్తున్నాను. ఐ యామ్ సారీ టు సే థట్ వీ కెనాట్ అప్రూవ్ యువర్ రిక్వెస్ట్. ఐ యామ్ సారీ టు సే థట్ వీ కెనాట్ అప్రూవ్ యువర్ రిక్వెస్ట్. మా వద్ద సరుకు అందుబాటులో లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఐ యామ్ సారీ టు సే థట్ we are out of stock. I am sorry to say that we are out of stock. మీ దరఖాస్తు తిరస్కరించబడిందని చెప్పడానికి చింతిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.